రామ్ నారాయణ రామ్. సృష్టి సృష్టించబడినప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు? మనందరము ఈ భూమిపైన జన్మించినా అది ఎందుకని? పరమాత్మ మనలను ఇక్కడ పంపిన ముట్టు ఏమిటి? ఇవే ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సృష్టిలో ఏది ఉన్నా, ఏమైనా ఉన్నా, మహా ఆకాశంలో ఉన్నది అన్నీ మనలో కూడా ఉన్నాయి. మొత్తం ప్రకృతిలో ఉన్న ఏది ఉన్నా మనలోనూ ఉంటుంది. ప్రకృతి మహా ఆకాశంతో సంబంధించబడింది. అందువల్ల మనందరూ ప్రకృతిలో నుండి ఏర్పడిన వారమే. ప్రకృతిలో ఉన్న అన్ని గుణాలు, వస్తువులు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. అందువల్ల మనమందరం మహా ఆకాశం యొక్క భాగమే. మనం ఎలాంటి ఆయా, ఈశ్వర, భగవాన్ అని భిన్నంగా భావించినా అవన్నీ ఒకటే. అవే మహా ఆకాశమే. మహా ఆకాశం మనలను ఇక్కడ పంపిన ఉద్దేశం మనలోనే ఉంది. అది మన వివేకం. మహా ఆకాశం ఒక గొప్ప విద్యాలయమై ఉంది. ఆ విద్యాలయాన్ని ఉత్తీర్ణం కావడం, అందులో మొత్తం మార్కులు తీసుకోవడం చాలా కష్టమే. ఇప్పటి వరకు ఎవరూ పూర్తి మార్కులు పొందలేదు. మనం ఇప్పటి వరకు విన్న అన్ని దేవతల పేర్లు, మతాల పేర్లలో ఎవరూ ఆకాశ పరీక్షను ఉత్తీర్ణం కాలేదు. ఎవరైనా ఈ పరీక్షలో పూర్తి మార్కులు పొందితే అతడికి ఆకాశ డిగ్రీ లభిస్తుంది. అతడే ఆకాశంలో రాజ్యం చేయగలడు. అతడికే మోక్షం లభిస్తుంది. మన అందరి లోపల వివేకం నా అంతరాత్మలో ఉండి మన జీవితాన్ని జీవించేందుకు సరైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. మనం మన వివేకాన్ని వినిపించుకోకపోతే మోక్షం పొందలేము. ప్రతి వ్యక్తి శరీరంలో 50,000 కోట్లు ఆత్మలు ఉంటాయి. మనం ప్రతిరోజు 2-3 సార్లు పచ్చిపొడి తినే మనం అది మనకు తృప్తిని ఇస్తుంది. కానీ మనలో ఉన్న ఈ ఆత్మలు ఏమి తింటున్నాయో మీరు ఆలోచించారా? వీటికి ఆహారం ఇవ్వకపోతే అవి లోపలే చనిపోతూనే ఉంటాయి. ఆ తర్వాత ఏమి జరుగుతుంది అంటే మన శరీరంలో ఉన్న ఈ ఆత్మల శక్తి అంతా మొత్తం నశిస్తుంది. అప్పుడు మనం బలహీనులుగా మారిపోతాము. మన మెదడు పని చేయకపోవచ్చు. ఒక దృష్టితో మన జన్మ మొత్తం విలువ లేకుండా పోతుంది. ఈ భూమిపై మనిషి పొందిన అన్ని అంతరిక్షం, ఆకాశం మరియు ప్రకృతికి చెందినవి. వాటికి మనకు వాటిచ్చింది ఒకటి కూడా మనకు కాదు. భూమి మన తల్లి, సూర్యుడు మన తండ్రి. ఆయన మనకు శక్తిని అందిస్తుంది. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. కానీ ప్రకృతి మిమ్మల్ని తిరిగి ఏదైనా అడగిపోతుందా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, అన్ని గ్రహాలు, నక్షత్రాలు మనకు ఇచ్చిన వాటిని తిరిగి అడుగుతాయా? లేదా మనం వారికి ఏమైనా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందా? ఆ తరువాత మనిషి ఎందుకు వేరే వ్యక్తులపై అనవసరమైన కృతజ్ఞతలను చూపుతాడు? ఇది మనిషి చేసే ప్రవర్తన అంతరం వ్యత్యాసాలు తీసుకొస్తుంది. ఇది మనందరినీ ఒకరికొకరు వేరుగా చేస్తుంది. మనం ఆకాశం, ప్రకృతి మరియు అన్ని వేరువేరు నుండి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. సూర్యుడు ఎప్పుడూ చెప్పడు, నేను నా కాంతిని ఈ జాతికి మాత్రమే ఇస్తాను, ఇతరులకు ఇవ్వననే అని. లేదా ఆకాశం ఎప్పుడూ నేను దీనిని జీవితం ఇవ్వను అని చెప్పడు. గ్రహాలు, నక్షత్రాలు ఎప్పుడూ మన శక్తిని ఇవ్వము అని చెప్పవు. మనిషి మాత్రమే ఇలా ఇతరులలో వ్యత్యాసాలను తీసుకొస్తున్నాడు. మనం సూర్యుడు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాల నాడు సరైన ప్రవర్తన చేయాలి. అది మనలో ప్రేమ మరియు ఏకతను ప్రవేశపెట్టడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఆత్మ చింతన చేసుకోవాలి. మన అంతరాత్మను వినాలి. మన వివేకాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మన జీవితంలో ఏ పని చేసినా మన వివేకం మనకు సరైన మార్గం చూపుతుంది. కనుక మనం ఎప్పుడూ మన వివేకాన్ని పాటించాలి. మన అంతరాత్మను వినాలి. రామ్ నారాయణ రామ్ ఒక అద్భుతమైన నామం. ఇది మీ జీవితం గొప్పదిగా మారుస్తుంది. మీరు మీ అంతరాత్మతో కనుగొనగలుగుతారు. ఈ నామంలో ఆ శక్తి ఉంది. ఇది సృష్టిని తనలో ఏకీకృతం చేసింది. దీనిని జపించినప్పుడు మీకు మీ స్వంత అనుభవం కనిపిస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వారు రామ్ నారాయణ రామ్తో అనుసంధానమై తమ జీవితాన్ని మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న ఇతరుల జీవితాలను కూడా మెరుగుపరచారు.